నీట్ అనే ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కేఎస్ఎన్ మూర్తి. ఈ రోజు తాజా వార్త. 22 లక్షల మంది ఈ దేశంలో విద్యార్థుల భవితవ్యం. వైద్య కళాశాలలో జాయిన్ అవ్వాలి, డాక్టర్లు కావాలని ఆశపడ్డ యువత యొక్క భవిష్యత్తు అంధకారంలో పడింది. ఏంటంటే నీట్ 2026 రద్దయింది, దేశవ్యాప్తంగా రద్దయింది. ఎందుకు? రాజస్థాన్ లో నీట్ పరీక్ష ఆ పేపర్ లీక్ అయింది. అసలు నీట్ అనేది కరెక్టేనా అంటే పరీక్షల కేంద్రీకరణ, ఒకే దేశం ఒకే పరీక్ష అంటే విద్యని పరీక్షని కేంద్రీకరణ కరెక్టా, వికేంద్రీకరణ కరెక్టా? అసలు ఈ నీట్ ఎగ్జామ్ రద్దవటం ఎంత ప్రమాదకరం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల్ని, యువతని చివరిన ఆందోళన గురి చేసింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎంతలో కరెక్ట్ అనేది మన టీచర్స్ అంటే ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారిని అభిప్రాయం తెలుసుకుందాం. ఆయన ఫోన్ లో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. సార్, మీరు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఈ రోజు నీట్ ఎగ్జామ్ 2026 రద్దయింది లీకేజ్ కారణంగా. అసలు ఎంసెట్లు మంచిగా అంటే ఆయా రాష్ట్రాలు నిర్వహించే మెడిసిన్ కోసం ప్రవేశ పరీక్షలు అది కరెక్టా శాస్త్రీయంగా, లేదా దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే పరీక్ష అనేది కరెక్టా? మీ అభిప్రాయం అనేది మీరు వివరించగలుగుతారా ప్లీజ్ మా ప్రేక్షకుల కోసం? తప్పనిసరిగా అండి, చెప్పండి. వైద్య విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండాలని నీట్ ప్రవేశపెట్టినప్పుడే ఈ విధానం మంచిది కాదని చెప్పాము. కానీ కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతో దీన్ని అమల్లో తీసుకొచ్చింది. నేడు మనకు చెడు ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా 22,05,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. వారందరూ కూడా మళ్ళీ పరీక్ష రాయాల్సిన దుస్థితికి నెట్టబడ్డరు. కాబట్టి విధానం సరైనది కాదు. ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో వైద్య విద్యా సంస్థలు ఉన్నాయో వాటి కొరకు దేశవ్యాప్తంగా ఒక టెస్ట్ పెట్టుకోవచ్చు. ఎయిమ్స్ విద్యా సంస్థలకు, రాష్ట్రాలకు సంబంధించిన వైద్య కోర్సులన్నిటికీ వైద్య విద్యకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే టెస్ట్ నిర్వహించుకుంటే ఇటువంటి ఇబ్బందులు గానీ ఇటువంటి లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేసి గతంలో ఉన్నట్టే రాష్ట్ర పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలకు ఆ రాష్ట్రాలనే పరీక్ష నిర్వహించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థకు మాత్రమే, ఎయిమ్స్ వైద్య సంస్థలకు మాత్రమే దేశవ్యాప్తంగా వాళ్ళు టెస్ట్ నిర్వహించుకోవడం సరిపోతుంది. అది సరి అయింది. తర్వాత ఎలాగూ 20% సీట్లు దేశవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా పరీక్ష రాసుకొని చదువుకోవచ్చు. కాబట్టి ఆ పద్ధతిలో దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు చదువుకునే వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటది. భారతదేశం లాంటి విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్నమైన సంస్కృతులు ఉన్న చోట ఒకే దేశం ఒకే పరీక్ష కాదు, ఒకే దేశంగా ఉండాలి, దేశ ఐక్యత ఉండాలి, దేశ సమగ్రత ఉండాలి. కానీ పరీక్షలతో దేశ సమగ్రతను ఒకే దేశం ఒకే పరీక్ష అనడం సరైనది కాదు. నీట్ ప్రయోగం అనేది ఉపయోగకరమైన కాదు. ఇప్పటికైనా రద్దు చేసి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అవకాశం ఇస్తే మంచిదని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. మీరు కూడా అదే పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు నర్సిరెడ్డి గారు, మీరు ఆన్లైన్ లో వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు యూటీఎఫ్ నాయకులు, అదే సందర్భంగా ఎక్స్ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన చెప్పారు, ఎయిమ్స్ లాంటి జాతీయ విద్యా సంస్థలకి జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుపుకోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాల కోసం ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎంసెట్లు లేకపోతే ఇలాగా గత ఎంసెట్లు ఉమ్మడి రాష్ట్ర ఎంసెట్ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే సెట్ మెడికల్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లే ఉన్నాయో ఆ టైప్ లో జరగాలి. అంతేగాని దేశ సమైక్యత అనేది ఒకే దేశం ఒకే పరీక్ష ద్వారా రాదు. భిన్నత్వం ఏకత్వం ఈ దేశంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కాలేజీలకి రాష్ట్ర స్థాయిలో జరగాలని చెప్పారు. అదే సందర్భంగా జాతీయ స్థాయిలోని ఎయిమ్స్ సంస్థలు చెప్పారు. వారు చెప్పారు. ఇప్పుడు మరొక రాజకీయ విశ్లేషకులు మనం బండారు రవికుమార్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారిని కూడా మనం లైన్ లో తీసుకుని వారి అభిప్రాయం తెలుసుకుందాం. హలో, నమస్కారం రావు గారు. నమస్కారం అండి. ఓకేనండి. ఈ రోజు నీట్ 2026 రద్దయింది. కారణం రాజస్థాన్ లో పేపర్ లీకేజ్ వల్ల. అసలు ఒకే దేశం ఒకే పరీక్ష, ఒకే అనే
ఒక నినాదంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అసలు మీరు ఈ ఒకే దేశం ఒకే పరీక్ష అంటే పరీక్ష గాని విద్య గాని కేంద్రీకరణ కరెక్టా వికేంద్రీకరణ కరెక్టా, దాని మీద మీ అభిప్రాయం ఆ ప్రేక్షకుల కోసం చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ దేశం చాలా వైవిధ్యభరితమైందండి. అనేక భాషలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం దేశం మొత్తానికి ఒకటే పరీక్ష పెడతామనే పేరుతో మొత్తం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంసెట్ ఉంది. అందులో అగ్రికల్చరల్, మెడికల్, అదే విధంగా ఇంజనీరింగ్ ఇతర అనేక పరీక్షల్ని కలిపి ఒకటే గొడుగు కింద పరీక్షలు నిర్వహిస్తా ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. బీజేపీ వచ్చిన తర్వాత దీన్ని సెంట్రలైజ్ చేసింది. ఏ రాష్ట్రం దగ్గర ఏ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడానికి వీల్లేదు, అన్ని నా దగ్గరే ఉండాలి అనే ఉద్దేశంతో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి నీట్ అని చెప్పి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా ఆ ఒకటే టెస్ట్ కిందకి వీళ్ళందరినీ తీసుకొచ్చారు. ఇది అనేక కుంభకోణాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 23 లక్షల మంది రాశారు. ఏ రాష్ట్రంలో లీక్ అయినా, ఏ రాష్ట్రంలో అవకతవకలు జరిగినా దేశం మొత్తం మీద ఉన్న విద్యార్థులందరూ బలైపోతారు. ఈ రోజు రాజస్థాన్ రాష్ట్రంలో ఇది లీక్ అయింది. ఈ రోజు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అది రద్దు చేశారు. ఇలా మొత్తం కూడా దేశం అంతా కూడా ఒకటే విధానాన్ని అమలు చేయాల్సినటువంటి, ఒకే పరీక్షను అమలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిదానికి 1 నేషన్ 1 ఎగ్జామ్, 1 నేషన్ 1 ఎలక్షన్ ఇట్లా తీసుకొచ్చి తలతోకాలు లేనటువంటివి ఎమోషనల్స్ రెచ్చగొట్టి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాత పద్ధతి ఏదైతే ఉందో అదే సమగ్రం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆంధ్రాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు రాస్తే అంతమంది విద్యార్థుల మధ్య వాళ్ళు ర్యాంకింగ్ తీసి వాళ్ళకి కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా దేశంలో ఉన్న మెడికల్ సీట్లన్నీ ఒకే దానికి తీసుకొచ్చి ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏంటంటే కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇందులో ఉంది. కార్పొరేటైజ్ చేయడం, పెద్ద పెద్ద తిమింగలాలు వేల కోట్ల రూపాయలతో విద్యా సంస్థలు నడిపే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ వ్యవస్థ అంతా. వాళ్ళు అక్రమాలకి అవినీతికి పాల్పడుతూ ఈ పరీక్షా ప్రశ్న పత్రాలన్నిటి లీక్ చేస్తూ విద్యార్థుల్ని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బండా రవికుమార్ గారు కూడా ఒకే దేశం ఒకే పరీక్ష అనేది కరెక్ట్ కాదు, అది ఈ దేశం భిన్నత్వ లేకత్వం వైవిధ్య గల దేశం. ఈ దేశంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్ర పరీక్షలు జరుపుకోవాలా, ఈ ఒకే దేశము ఒకే పరీక్ష అనేది ఒక రకమైన కార్పొరేటీకరణ. ఈ పెద్ద పెద్ద తిమ్మింగళాలు కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వాటిలో ఈ విద్యా వ్యవస్థని కబ్జా చేసే విధానం కూడా ఉందని కూడా చెప్పారు. అదే సందర్భంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు జరగాలని చెప్పేసి విశ్వేశ్వర బండారావు గారికి చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇద్దరి ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కానీ అలాగే విశ్వేశ్వరులు రవి గారు కానీ ఇద్దరు ఒకటే చెప్పారు. భారతదేశం లాంటి డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం గల ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో అది మేధస్సు అవ్వచ్చు, ఆ సంస్కృతి కావచ్చు, ఆచారం కావచ్చు, కాబట్టి వీళ్ళందరూ ఒకే పరీక్ష కరెక్ట్ కాదు. అదే సందర్భంలో ఎక్కడో రాజస్థాన్ లో గతంలో ఎంసెట్ లో కూడా కొంచెం సందర్భం లీక్ అయింది. అలాగే వేరు వేరు రాష్ట్రాల్లో ఆ సెట్స్ లీక్ అయింది. ఆ రాష్ట్రం వరకే పరిమితం అయ్యి ఆ రాష్ట్రం వరకే పరీక్ష అయ్యేది. మిగతా దేశం అంతా కూడా ఆయా రాష్ట్రాలు జరుపుకున్న ప్రవేశ పరీక్షల ద్వారా, పోటీ పరీక్షల ద్వారా విద్యార్థులు ఆయా కోర్సులో జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు ఎక్కడో రాజస్థాన్ లో జరిగితే ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అటు పైన మణిపూర్ కావచ్చు, అస్సాం కావచ్చు, త్రిపుర కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, యావత్ భారతదేశంలో ఉన్న విద్యార్థులు కూడా బలికాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే ఒకే దేశం ఒకే పరీక్ష, ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఆహారపు అలవాట్లు, ఇటువంటి ఏది కూడా భిన్నత్వం ఏకత్వం గల భారతదేశంలోనికి పనిచేయమని చెప్పేసి మనకు ఆచరణలో రుజువైంది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం నీట్ లాంటి ఈ ఒకే దేశం ఒకే పరీక్ష లాంటి ఈ కాన్సెప్ట్ అని ఇటువంటి విధానాలని వినాడి వికేంద్రీకరణ చేయాలి. కేంద్రీకరణ అనేది ఫలితాలను ఇవ్వదు, కానీ వికేంద్రీకరణ అనేది మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా నీట్ లాంటి ఒకే దేశం ఒకే పరీక్ష లాంటి విధానాలని రద్దు చేయాలని చెప్పేసి మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.